అనగనగా ఒక పెద్ద అడవి. అందులో రకరకాల జంతువులు నివసిస్తూ ఉండేవి. ఒకరోజు గడ్డి తింటున్న జింక పైన చిరుత దాడి చేయటానికి ప్రయత్నించింది. అప్పుడు జింక వేగంగా పరిగెత్తింది, తప్పించుకుంది, ప్రాణాలను కాపాడుకుంది. ఎక్కువగా పరిగెత్తటం వల్ల అలసిపోయి చెట్టు కింద విశ్రాంతి తీసుకోవటానికి కూర్చుంది. అప్పుడు అటువైపుగా వెళ్తున్న ఏనుగు, "ఏమైంది మిత్రమా, ఇక్కడ కూర్చున్నావు? ఎలా ఉన్నావు?" అని అడిగింది. "ఏం లేదు, ఊరికే కూర్చున్నా అంతే" అని చెప్పింది జింక. "చాలా బాగున్నాను" అని చెప్పింది. అప్పుడు ఏనుగు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జింక నెమ్మదిగా తన గుహ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ ఈ జింక ఇంకా రాలేదు అని ఎదురు చూస్తూ ఉంది. అప్పుడు ఈ బేబీ జింక కనపడగానే, "ఎందుకు ఇంత ఆలస్యమైంది?" అని అడిగింది. "నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా?" అని అడిగింది తల్లి జింక. "ఆలస్యమేమో కానీ అమ్మ, ఇంకాసేపు అయితే చిరుత చేతిలో నా ప్రాణాలు పోయేవి. ఎప్పుడు ఏ ఆపద వస్తుందోనని భయంతో బతకాల్సి వస్తుంది. నాకు కూడా ఆ ఏనుగులాగా భారీ శరీరం ఉంటే బాగుండు. ఏ భయం లేకుండా ఉండేదాన్ని" అంది పిల్ల జింక. "అడవిలో ప్రాణభయం లేని జంతువులంటూ ఉండవు. ఏనుగుకి శరీరం ఉంటే మనకు చలాకీగా పరిగెత్తే నేర్పు ఉంది. దానివల్లే కదా నువ్వు తప్పించుకోగలిగావు. లేని దాని గురించి ఆలోచిస్తూ నిరాశపడకూడదు. ఉన్న శక్తిని వాడుకొని మనల్ని మనం కాపాడుకోవాలి" అంది తల్లి జింక. అప్పటి నుంచి పిల్ల జింక తల్లి చెప్పినట్టు జాగ్రత్తగా ఉండసాగింది.